ఏఎం న్యూస్కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను సోమవారం ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో విద్యతో పాటు విద్యార్థులకు ప్రభుత్వ నిర్దేశిత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా, పాఠశాలలో నెలకొన్న సమస్యలను గురించి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకులలోని విద్యార్థినులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి ఏమైనా సమస్యలు ఉంటే తనకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను, హాస్టల్, వంటశాలలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ పాఠశాల గురించి, పాఠశాల సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలని, ఏ చిన్న ఫిర్యాదు తమ దృష్టికి వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. గురుకుల పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును ఆదేశించారు. గురుకుల విద్యార్థినుల రక్షణతో పాటు వారికి అందించే భోజనం విషయంలో కూడా తాము చాలా నిక్కచ్చిగా ఉంటామని ఎమ్మెల్యే అఖిలప్రియ హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసే స్వీపర్లు తమకు జీతాలు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకొని రాగా, జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లి బకాయి ఉన్న జీతాలను ఇప్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి, అధ్యాపక సిబ్బంది, టీడీపీ కౌన్సిలర్ హుసేన్ బాషా, నక్కల్దిన్నె శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డిపల్లె రామశేఖర్ రెడ్డి, భూపతి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఒకే వాయిస్ చెప్పేస్తున్నారు. బాగుందా? మీ హాస్టల్లో బాగాలేకపోతే మార్నింగ్ ఏం పెట్టారు? మెనూలో ఉందా? లంచ్ ఏంటి? ఇదంతా బాగుంది. ఎగ్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ఏమి ఎవరికి వర్షాకాలం కదా, ఏమన్నా రిపోర్ట్ కూడా బాగాలేదా? ఒకటేనా టిఫిన్ చేసా? పొద్దున్న అన్నం చారు పెట్టారా? అన్నం చారు పెట్టారా? చిత్రాన్నం పొడియా? చారు ఎప్పుడు పెట్టాలి? మర్చిపోయినావా? తిన్నా మర్చిపోయినావా? రేపు ఏం తిన్నావు? అది కాదు. ఎగ్ తీసుకోలేదా? తిన్నారా? ఎగ్ లేదా? తినాలి కదా ఎగ్. రేపు నుంచి తిన్నా, సరేనా? గారి కేసు ద్వారా కలెక్టర్ గారికి పోయింది మేడం. మొన్న సాయంకాలం పోయింది. నాకు ఆర్డీఓ గారు ఫోన్ చేశాను, రాజధాని ఆర్డీఓ. ఇప్పుడు చేయిపోయింది, నేను ఎక్కడ తర్వాత అంటే మామూలుగా వాళ్ళ కంపెనీ రోజు వాళ్ళు ట్రైన్ అవుతుంది. మనము మామూలు ఇది పొలాల్లోకి పోతుంది బయట. ఎట్లా సొల్యూషన్ ఏంటి? సురేంద్ర అదే సొల్యూషన్ ఏంటి దీనికి? ముందు కూడా ఎప్పుడు డ్రైనేజ్ అవుట్లెట్ అనేది ఎక్కడని వాళ్ళు చెప్పాలి. అవుట్లెట్ బయటికి పొలాల్లోకి పోతున్నాయి. పొలాలలో కూడా మాకు కంప్లైంట్ అంటే మామూలుగా మీకు అట్లా కదమ్మా, డ్రైన్ అవుట్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా, ఇన్లెట్ ఉంటే అవుట్లెట్ ఉంటుంది. ఓకే, అక్కడ ఉంది సార్. అక్కడ నుంచి పోకుండా ఇవి లోపల నుంచి లీక్ అవుతున్నాయి సార్. ఇక్కడ నుంచి లీక్ 6 years నుంచి. అంటే మీరు మీ ఇంజనీర్స్ వాళ్ళతో ఎప్పుడైతే చెప్తాం సార్ ఎస్టిమేషన్స్ లేదు, రోజు నువ్వు కాదు కదా, వాళ్ళ పిల్లలు చెప్తున్నారు కదా, చెప్పింది ఆలోచించుకో ఫస్ట్. పురుగులు వచ్చినాయంట. ఈరోజు పులిహోర కూడా టేస్ట్ సరిగ్గా లేదని చెప్పి అంటున్నారు. అదేదో గోంగూర పచ్చడి అంట, వాసన వస్తుందంట. ఎప్పుడు పెట్టారు గోంగూర పచ్చడి? సండే గోంగూర పచ్చడి పెట్టారా? చాలా వాసన వస్తుందని చెప్పినారు. చూసుకోండి సరేనా? నాకు నెక్స్ట్ పిల్లలందరికీ నా ఫోన్ నెంబర్ ఇచ్చిన,
నాకు ఏదైనా చిన్న కంప్లైంట్ వస్తే మీ మీద పడతా చెప్తున్నాను. సరిగ్గా దగ్గర పెట్టుకొని చూసుకోండి. ఎంత జీతం ఎప్పటి నుంచి రావాలా మీకు? 5 నెలలు. నాకు 7 నెలలు. 7 నెలలు. మీరు? మాది 6 నెలలు అయింది. రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లా కాదు, ఇక్కడికి రాని వాళ్ళు ఇంకా ఉద్యోగం ఇద్దరు ఆయాలు రావడం లేదు. ఒకరు ఏజెన్సీ తరఫున రావడం. 3 ఖాళీలు ఉన్నాయి. వాళ్ళు వస్తే వచ్చారమ్మా. లేదు మేడం, మాకు మీరు పంపించండి. అదే నేను పంపిస్తాను. వాళ్ళు రాకపోతే వాళ్ళ జీతాలు తర్వాత ఇద్దాము. ఫస్ట్ మీకు జీతాలు ఇచ్చి ఇక్కడ చేసిన వాళ్ళకి ఫస్ట్ జీతం ఇచ్చేస్తాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పిస్తానండి. కదా, ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇంకోటి ఈ ముగ్గురు వచ్చిన తర్వాత కూడా క్లాస్ రూమ్స్ పిల్లలు క్లీన్ చేయకూడదు. అది సరే, రూములు అంటే వాళ్ళు చేసుకుంటారు, ఏదైనా పోతాయి అది ఇది అని చెప్పి అంటున్నారు కాబట్టి అది పర్వాలేదు, రూమ్ వాళ్ళు చేసుకుంటారు. క్లాస్ రూమ్స్ మాత్రం మీరే చేయాలి. అలా గర్ల్స్ హాస్టల్కి ఇక్కడికి రావడం జరిగింది. సడన్ ఇన్స్పెక్షన్కి ఇక్కడికి వచ్చి పిల్లలందరినీ కూడా కలవడం జరిగింది. ఈ ఒక్క స్కూలే కాదు, ఈ ఒక్క హాస్టలే కాదు, నియోజకవర్గంలో ఉన్న అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్ని పాఠశాలలను కూడా విజిట్ చేసి స్కూల్స్లో హాస్టల్స్లో ఉన్న సమస్యలన్నీ కూడా చాలా వరకు మరి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వెళ్ళి వెంటనే ఫస్ట్ ఇక్కడ కావాల్సిన కొన్ని రిపేర్లు కానీ కావాల్సిన సదుపాయాలు కానీ ఇంకా రావాల్సిన కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఫస్ట్ ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడికి ఇచ్చేయడం చాలా అవసరమైన అంశం. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటున్న హాస్టల్స్లో కాంపౌండ్ వాల్ కానీ, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి సెక్యూరిటీ అనేది ఆడపిల్లలకి చాలా చాలా ముఖ్యము. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంపౌండ్ వాల్స్ కానీ ఇక్కడ సెక్యూరిటీ కానీ వాచ్మెన్లు కానీ కంపల్సరీగా ఉండాలా. అంతేకాకుండా లోపల శానిటేషన్ కూడా మరి ఇక్కడున్న హాస్టల్లో శానిటేషన్ ప్రాబ్లం కొద్దిగా ఉంది. అది కూడా ప్రిన్సిపల్ గారు నాకు చూపించడం జరిగింది, కమిషనర్ గారిని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే శానిటేషన్ ప్రాబ్లం ఉందో అది వెంటనే రెక్టిఫై చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 4 రోజుల నుంచి ఈ హాస్టల్లో ఈ బోర్ అనేది పనిచేయకపోవడం వల్ల పిల్లలందరూ కూడా 4 రోజుల నుంచి కూడా వాటర్ లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఈ బాత్రూమ్లు క్లీన్ చేసుకోకపోవడం ఇదంతా కూడా చాలా వాసన వస్తుందని చెప్పి కూడా కంప్లైంట్ చెప్పడం జరిగింది. కమిషనర్ గారిని కూడా రమ్మని చెప్పినా ఆయన కూడా వచ్చారు. ఆ బోర్ అంతా కూడా రిపేర్ చేయించి ఈవినింగ్ కల్లా కూడా అది రెక్టిఫై చేపిస్తామని కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి పిల్లలకి వాటర్ ప్రాబ్లం అనేది ఉండకూడదు. అంతేకాకుండా ఫుడ్ విషయంలో కూడా కరెక్ట్ చర్యలు తీసుకోమని చెప్పినాను. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాము. ఎక్కడైనా అందరి పిల్లలకి 10th, ఇంటర్, 9th క్లాస్ పిల్లలందరికీ కూడా నా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో ఏ ఒక్కరైనా నాకు ఫోన్ చేసి ఫుడ్ బాగాలేదన్నా లేకపోతే ఫుడ్లో ఏదైనా పురుగులు వచ్చాయని ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది ఎవరైనా సరే, మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉద్యోగం చేస్తారంటే కరెక్ట్గా ఉద్యోగం చేసి తీరాలా, లేదు అంటే మానుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఏదైనా చిన్న విషయంలో కాంప్రమైజ్ అవుతే మాత్రం మేము ఎవరు కూడా ఒప్పుకోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పనిచేస్తున్న స్వీపర్లు అంటే కసు కొట్టే వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళకి 5 నెలలు లేదా 7 నెలల నుంచి జీతాలు రావట్లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల ఖర్చులు వాళ్ళకు దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉందని కూడా నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ జీతాలు వాళ్ళ టైంకి పడేలాగా చూసి వాళ్ళు ఇక్కడ రోజు వచ్చి పనిచేసేలాగా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీతాలు వాళ్ళు కరెక్ట్ టైంకి పడితే వాళ్ళు కూడా కరెక్ట్గా పనిచేస్తారు. వాళ్ళు పడట్లేదు కాబట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడలేదు కాబట్టి వాళ్ళు కూడా సరిగ్గా పని చేయకున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ మా సైడ్ నుంచి ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి రెక్టిఫై చేయాల్సినవన్నీ కూడా రెక్టిఫై చేస్తాము. పిల్లల విషయంలో, వాళ్ళ హెల్త్ విషయంలో, వాళ్ళ చదువు విషయంలో, శానిటేషన్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పి కూడా స్ట్రిక్ట్గా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చెప్పడం జరిగింది. సో రెగ్యులర్గా మేము కూడా చెక్ చేయడానికి వస్తుంటాము. మీడియా రిపోర్టర్లు కూడా ఏదైనా మీ దృష్టికి వస్తే తప్పకుండా మాకు చెప్పండి, మేము కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి అంటే ఈరోజు ప్రభుత్వం, గత ప్రభుత్వాలు చాలా వరకు కాంప్రమైజ్లు అయ్యి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం, పిల్లల జీవితాలతో ఆడుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అటువంటి జరగకూడదని చెప్పి మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది. కాబట్టి మా వాళ్ళు పనిచేస్తున్నా, అవతల వాళ్ళు పనిచేస్తున్నా, ఏ పార్టీ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నా కూడా సంబంధం లేకుండా వాళ్ళు ఇక్కడున్న స్టూడెంట్స్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా చిన్న మా దృష్టికి వస్తే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడున్న మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.